మనం ఆయన రక్తాన్ని తీసుకున్నప్పుడు, ఆయన శరీరాన్ని తీసుకున్నప్పుడు ఆ నిబంధనలు మనం పాలి భాగస్థులం అవ్వాలంటే మనం, ఎందుకంటే ఆ నిబంధన ఎవరితో చేస్తాడంటే ప్రభు మనతో చేస్తాడు. ఆయన ఆ నిబంధన ఎవరి కోసం చేస్తాడంటే మన కోసమే చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే మన పాపంలో చచ్చిన బ్రతుకులో మరణ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని బ్రతికించడానికి ఆ నిబంధన ద్వారా ఆయన రక్తాన్ని కార్చి మన జీవులోకి తీసుకొచ్చాడు. ఈ నిబంధనలో మనకి ఏమిటంటే వాగ్దానము, మన పాపాల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము తండ్రి మనల్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని సిలువకు అప్పగించేశాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన నలగొట్టబడిన శరీరం ద్వారా ఇప్పుడు నీకు విమోచన వచ్చింది. నా కోసం చనిపోయాడు, నా కోసం తన శరీరాన్ని తన రక్తాన్ని కార్చాడు అని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షింపడతావు. మనం కూడా ఏం చేస్తున్నా తెలుసా, నా కోసం ఏసే చనిపోయాడండి, ఏసే రక్తాన్ని కార్చాడండి, ఏసే శరీరం నలగొట్టించుకున్నాడండి, నా కోసమే కలువరి శిలువ మీద ప్రాణం అర్పించాడండి అని అలా భక్తి జీవితాన్ని గడిపేస్తున్నాం. చర్చి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నిబంధన తొలగిపోతున్నాం. ఆ నిబంధనలో మనం భాగస్థులం అవ్వాలంట, ఆ నిబంధన నుండి తొలగిపోకూడదంట.